నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మళ్ళీ మళ్ళీ తప్పులు చేసేవాడు అమాయకుడు. ఒకే తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. అసలు తప్పులే చేయనివాడు చేతకానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తప్పు అని తెలుసుకొని సరిదిద్దుకునేవాడే నిజమైన మనిషి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం. ఉచితమే కదా అని ఎవరికి పడితే వారికి సలహాలు ఇవ్వకండి. మిమ్మల్ని విలువగా చూసే వారి దగ్గర మీ మాటకు విలువ ఉంటుంది. మీకు విలువ లేని చోట మీరు చెప్పేది సలహాలా ఉండదు, సోదిలాగా ఉంటుంది. తప్పు చేసి తమదే గెలుపని వాదించే వారికి ఎదురు చెప్పకండి. నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి కూడా తెలుసు. అహం అడ్డుగా ఉండడం వల్ల ఒప్పుకోరు. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుగా ఉంటుంది. జీవితం నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది. అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది. దారి వెంట వెళ్ళడం కాదు, దారి చేసుకొని వెళ్తేనే నీ ప్రత్యేకత ఏమిటో లోకానికి తెలుస్తుంది. ఎవరూ నడవని దారిలో వెళ్ళడం అంటే రాబోయే తరాలకు దారిని చూపడమే. ఏ మంచిని, ఏ ప్రేమని, ఏ నమ్మకాన్ని, ఏ స్నేహాన్ని నువ్వు ఇతరుల నుండి ఆశిస్తున్నావో అవి ముందుగా నువ్వు ఇవ్వడం నేర్చుకో. ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనలో మంచిని చూసిన వాళ్ళు ఆప్తులవుతారు, చెడును చూసిన వాళ్ళు శత్రువులవుతారు. రెండిటినీ సమానంగా చూసిన వాళ్ళే మనల్ని ప్రేమించే వాళ్ళవుతారు. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, అది నీకు ప్రతిక్షణం నీ తోడై ఉంటుంది. భవిష్యత్తును ప్రేమించు, నీ జీవిత గమ్యానికి దారిని చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యం చెప్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.